ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఉన్నప్పటికీ ఆర్థికంగా నెగ్గుకు రాగలుగుతారు. వ్యూహాలు బాగా ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. కుటుంబపరమైనటువంటి సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిరాకులు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చుల్ని చవిచూస్తారు. వ్యాపార రీత్యా కూడా నూతన ఒప్పందాలు పనికిరావు. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు ఉంటాయి. అకారణ ఖర్చులు పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా చిరు విఘ్నాలని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. లోపాలని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు కొంతవరకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి అధిక లాభాలు చేకూర్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆర్థిక సంబంధిత ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నూతన విధానాలని ప్రవేశపెట్టగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకుని తిరిగి పునఃప్రయత్నాల ద్వారా విజయాలను సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా విజయాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సామరస్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ శ్రద్ధ భక్తి చాలా అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగంలో విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రోత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ అలంకరణ వంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపార రీత్యా బాగా పనికి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలని దూరం చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా పునఃప్రయత్నాల ద్వారా ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కూడా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు బాగా లభిస్తాయి.
కుటుంబ వ్యవహారాల్లో కూడా నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి నిర్వహణ కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు క్రమక్రమంగా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ కూడా ప్రయోజనాలు దగ్గరికి రాకపోవడంతో చిరు నిరుత్సాహ పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి.